మేయర్ కొడుకునే కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. నేను మాట్లాడేటప్పుడే బట్ హైలైట్ ఏంటంటే గ్రాక్ సారీ కూడా చెప్పదు. అదే కదా, టిఎఫ్ఐ తెలుగు డేంజర్ యువత ఉంటది కదా ట్విట్టర్ లో, వాళ్ళని మాత్రం గట్టిగా వేసుకుంటుంది. వాళ్ళు నేర్పించిందే వాళ్ళ మీద రుద్దుతుంది అది. ఏం మజా వస్తుందన్న ఇక్కడ కూర్చుంటే. ఆర్ట్స్ చూస్తావా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు మనం ఐపీఎల్ వస్తుంది కాబట్టి ఐపీఎల్ నుంచి క్రియేట్ కాబోతున్నాం. అలాగే ట్విట్టర్ లో ఏదో వైరల్ అవుతుందంట, అదేందో నాకు తెలియదు, మన సాయి చెప్తాడు. అండ్ ట్విట్టర్ లో మన గ్రాక్ ఫుల్ అల్చల్ చేస్తుంది, దాని గురించి కూడా కొన్ని మీమ్స్ కి రియాక్ట్ అయినాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. Get out from my privacy. Get out, me. You blame me. Yo. రోజు రాత్రి ఒకటే మ్యూజిక్. ప్రాబ్లమ్స్ డిప్రెషన్ కాదు, కెరీర్, స్టడీస్, జాబ్, అన్నిటి గురించి మర్చిపోతాం. గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ కూడా పక్కకు పోతుంది. నాకు లేదు అనుకో, అది వేరే విషయం. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇది ఇట్లా వాడతారని ఎక్స్పెక్ట్ చేయలేరా నేనైతే. క్రియేటివిటీ రా, ఆ సాంబార్ ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటది అనమాట. క్రియేటివిటీని ఇట్లా వాడాలి, ముఖ్యంగా సాంబార్ కోసం. కానీ ఒకటి పెట్టిండు చూడు, సిఎస్కే ఫ్యాన్స్ నెవర్ ట్రోల్ ఎస్ఆర్హెచ్, ఇట్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హూ ఆల్వేస్ ట్రోల్ సిఎస్కే అని. సిఎస్కే వాళ్ళ ఫ్యాన్స్ వల్లనే వాళ్ళని ట్రోల్ చేస్తారు. ఆహా అవునా, ఆర్సీబీ వాళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తారు? ఆడ ఎస్ఆర్హెచ్ గురించి వచ్చింది కాబట్టి ఎస్ఆర్హెచ్ మాట్లాడినావు, ఆర్సీబీ మాట్లాడకు. అర్థమైంది అంటే ఇంకో స్టేజ్ ఆర్సీబీ వచ్చినప్పుడు ఆర్సీబీ మాట్లాడదాం. మీరు కాదు, 2 సంవత్సరాలు ఫిక్సింగ్ చేసిరని చెప్పి బ్యాన్ చేసి మిమ్మల్ని అవసరమారా మీకు ఇవన్నీ? మీకు అది కూడా చేతన అవుతలేదు. కావాలనుకుంటాడారా? మేము లాయల్గా ఉంటాం కానీ ఏమంటారు, ఇట్లా మీలాగా తప్పు చేసి బ్యాన్ చేయించుకోం. రే కోహ్లీ వెళ్ళిపోయినాక ఎంత లాయల్గా ఉంటారో చూద్దాంలే. అది కూడా చూడాలి. వాళ్ళు ఏడుకోరు అడుగురా, 2016 ఏడుకోరు అడుగు. వాళ్ళు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. Even that guy has cup in his hands. But RCB don't have cup. కప్పు గెలిస్తే మీరు తట్టుకోగలరా? అరే ఊహించుకోరా బే, ఇంత మజా వస్తుంది అసలు ఆర్సీబీ కప్పు కొడితే. డబుల్ మజా ఎక్కిస్తాం మేము, నీకు తెలియదు. మిమ్మల్ని అందరిని ఎక్కిస్తాం మేము. అదే కదా, కప్పు కొట్టకపోతేనే ఇట్లున్నారు వీళ్ళు. కప్పు కొట్టారంటే ఇక అంతే, ఎవరికినారు ఇక. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా లేదు కదరా కప్పు. ఢిల్లీకి లేదు, పంజాబ్ లేదు, కానీ వాళ్ళు అయ్యో లేదని బాధ లేదు వాళ్ళ మీద. మెయిన్ ఏంటంటే ఇందులో ప్లేయర్స్ రా, దే డిజర్వ్ కప్. కోహ్లీ కోసం ఇప్పుడు ఆర్సీబీ కప్పుకి లేకపోయినా పర్లేదు, కానీ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీ లిఫ్ట్ చేయడం అందరూ చూడాలనుకుంటున్నారు అంతే. అరే ఈ రీల్ నేను వేరే విధంగా చూసిన. యాక్చువల్ చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఏమొచ్చింది చెప్పాలా? ఆర్సీబీ అని వచ్చిందా? ఆర్సీబీ కప్పు నిలవమంటుందా? అరే కాదురా, చెప్పేది రే. ఫేర్ ప్లే అవార్డు ఉంటుంది చూడు, ఆడ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, డిసి ఉంటాయి. ఆడ ఎల్లో షర్ట్ ఉన్నాడు చూడు, వాడు కెరీర్ దగ్గర. ఆడ అది ఏ టీం ఉంటుంది నువ్వే చెప్పరా? సిఎస్కే. ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫేర్ ప్లే ఆడనికి రానే రాదు ఎప్పుడు ఏడా, అందుకనే 2 ఏళ్ళు బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు ఫేర్ ప్లే ఆడి. సిఎస్కే అంటాడు, రెడ్డి గాడే ఎల్లో వేసుకున్నాడు. మొత్తం ప్రేమంతా ఎల్లోనే ఉంది, రెడ్డి గాంది. ఎల్లో అంటే అరే కాదురా, అంటే ఎల్లో సిఎస్కే ఓన్ చేసుకుందా? అంటే ఎల్లో అంటే సిఎస్కే ఫిక్స్ అయిపోతారా? నాకు అర్థం కాదు.
అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని. బానా ఐపీఎల్ సీజన్ ఈ మీమ్ లేకపోతే ఎంటీ. కాదు కాక వాళ్ళు అన్నాడుగా అది ఏంటంటారు ఏంటో అది ఏంటది అంటే 2 సంవత్సరాలు బ్యాన్ అన్నమాట. అది చెప్పుకొని నువ్వు తృప్తి పడాలి తప్ప. నా హ్యాపీనెస్ ఏంటంటే ఈసారి కలర్ మాత్రం లేదు రాబు. అది తీసుకురానికి ఈ కలర్ లేకపోవడం వల్ల ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా నేను ఈసారి. ఇది చూసి లాస్ట్ ఇయర్ ఎంత చిరాకు లేసింది అంటే ఇది తీసేసి చాలా మంచి పని చేసిరు. అరే నువ్వు అదే తీసుకురావాలన్నారా నీకు? యాజ్ ఐపీఎల్ ఫ్యాన్ గా డిసప్పాయింట్ అయితే నేను ఏ టీం అయినా పిచ్చి పిచ్చి ఉంటే అట్లా అంటే మరి ఇప్పుడు ముంబై మొత్తం అదే కదరా. ఈ డార్క్ కలర్ ఉండదు రాలేదు, ఇండియన్ జెర్సీ బ్లూ కలర్ ఉంటది. ఈ బ్లూ ఎందుకు అదే ఆ డార్క్ కలర్ కూడా ఉండే, ఎందుకు లేవు? ఏం రాక్షి అది కొంచెం వేరే ఉంటది అది. అంతేగా అంతేగా. కాదు రే పైన ఆ 2 క్యాపిటల్ ఏవాస్ పర్సనల్ రా. అదే కదా, అదెందుకు వచ్చింది? దాంతో మాకేం సంబంధం లేదయ్యా. ఆ టీం కి అగేన్స్ట్ ఏం ఉండదు. ఫ్రెండ్ గాడ ఆ టీం కి సపోర్ట్ చేస్తుండని ఇంత చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు అన్నీ సింపుల్ చెప్తారా టీం గురించి? వాడు చెప్పింది బాగుంది. ఈ రెడ్డి గార్డ్ లాంటి ఫ్యాన్స్ వల్ల దానికి చెట్టు పేరు వస్తుంది, అందుకే అది ఓడిపోవాలని కొడుకుంటున్నాం అంతే. రెడ్డి గారి కోసం ఆర్సీబీ ఓడిపోవాలంటావు అంతే. టీమ్ కి అగేన్స్ట్ ఏమి ఉండదు ఆర్సీబీ టీమ్ కి. మా రెడ్డి గారి లాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వారి కోసం మేము ఆర్సీబీ ట్రోల్ చేస్తాం. అది మా అక్షయ్ గారు ఓటోస్ గారు చెప్పాలంటే. చెప్పేదంటే నువ్వు చెప్పి అక్షయ్ గారు ఓటోస్ గారు చెప్పాలనుకుంటున్నాడు. నేను ఐపీఎల్ ఫ్యాన్ రా, నాకు ఆర్సీబీ కూడా ఇదే అసలైన ముంబై ఫ్యాన్ లక్షణం ఇది. ముసుగులు ఉంటారు చోర్ నా కడుకలీలు. అరే అన్నిటికీ ఫ్యాన్ రా, నేను ఐపీఎల్ కే ఫ్యాన్. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. भैया मैं तो जा रहा हूँ यार, मैं यार तू ऐसा बारे में मत कर यार. अरे यार राजा भाई आप तो नाराज हो रहे हो, अब बैठो ना. अरे यार ऐसे मत पूछा भाई, प्यार से पूछ. अच्छा ఈ ఒక్క రోజు ఎన్ని సంవత్సరాలు గుర్తుంటావు. ఇప్పటికీ విరాట్ కోహ్లీ పాపం ఇప్పటికి బాధపడతాడు. చేతుల వరకు ఇట్లా ఇట్లా వచ్చేసింది, వెళ్ళిపోయింది, గుంజుకున్నాడు, పోయి కట్ చేసేసిండు ఆ చేయిని. ఆ చేతి జ్ఞాపకాలు ఎందుకండి? మాటలు లేవు మా రెడ్డి గారికి, ఎంత ఎగురుతాడు తెలుసా అడుగు. కానీ పాపం మాటలు లేకుండా చేసిండా, డైలాగ్ కట్ చేసేసి కట్టింగ్. ఆ ఇంపాక్ట్ ఎట్లుండే అంటే ఆఫ్టర్ 10 years కూడా నోటి నుంచి ఒక్క మాట వస్తుంది. అంత ఏమట్టం అది సైలెన్స్ అయిపోయారు అందరు. ట్రామా గురి చేసిండు. ఆడు పోయిపోయి మళ్ళీ అదే రోజు ఆడిండాడు. ఎప్పుడు ఆడింది ఎక్కువ ఆశ పెట్టి ఉంటాయి కొన్ని ఇట్లా. ఏది వాడు 2 మ్యాచ్లు ఆడినట్టు 2 సంవత్సరాలు బ్యానా? ఓపెన్ చేయైతే ఇది గుర్తుపెట్టుకో రే ఇది గుర్తుపెట్టుకో. ప్లే ఆఫ్స్ అప్పుడు మాట్లాడుకుందాం, ఓకే? లాస్ట్ ఇయర్ ఇదే సినారీ అన్నారు, కాకపోతే ఏమైంది ఒక్క మ్యాచ్ తోటి ఇది మీరు సిఎస్కే ఒక మ్యాచ్ కాదు ఒక 6 తోటి అట్లా అలా వెళ్ళిపోయారు అనమాట ఆ బాల్ తోటే మీరు. అరే ఈసారి మళ్ళీ సన్ రైజర్స్ ఒకసారి డిసప్పాయింట్ చేయాలి ఆర్సీబీని గట్టిగా. మీకు చేత చేయాలనుకుంటున్నావు కానీ మీ సిఎస్కే చేత కాదురా. అంటే ఎస్ఆర్హెచ్ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని ఆర్సీబీ మీద ఎవరు క్రియేట్ చేయలేరు. అది ఈ ఇయర్ కూడా చెప్తున్నా, టాప్ 4 టీమ్స్ ఇప్పుడే చెప్తాను నేను. ఫస్ట్ డీసీ, సెకండ్ మన ఎస్ఆర్హెచ్, థర్డ్ ముంబై, ఫోర్త్ ఆర్సీబీ ఉంటది. కప్పు ఆర్సీబీ కొడతాయి సార్. ఓకే నైస్. కాదు చూసి ఈసారి ప్రిడిక్షన్ ఇచ్చేటోళ్ళని అరెస్టులు చేస్తారంట తెలుగు స్టేషన్ బయట. అది వేరే ప్రిడిక్షన్ అమ్మా, ఇది వేరే ప్రిడిక్షన్, మీరు అనుకో ప్రిడిక్షన్ కాదండి ఇది. ఇది జనరల్ ఒక ఫ్యాన్ మధ్యలో కొట్లాట అంతే. సాంబార్ ఇలా తాగితేనే నాకు తృప్తిగా ఉంటది, కడుపు నిండినట్టు ఉంటదండి. ఇఫ్ యు నో హూ పక్కన జరుపుకుని అలా దోశ, ఇడ్లీ, సాంబార్, వడే అప్పుడు.
ఎంత టేస్ట్ ఉందండి సాంబారు, సూపర్ టేస్ట్ ఉందండి. ఇక ఏమంటారు 20 సెకండ్ నుంచి నా పేరు సుజన్ కాదు సెంధిల్ అంటాడు. సాంబార్ సుజన్ అయిపోతాడు అప్పుడు, సాంబార్ సుజన్. నువ్వు తెలుగు గడ్డకి పుట్టి ఏంట్రా చేసేవి అని అనాలి. అప్పుడు సరచల్ అందరు అప్పుడు అట్లా అంటారు. ఎందుకంటే తమిళనాడుకి వెళ్తే దెంగు, అరే ఆంధ్ర కొల్టి తెలంగాణ కొల్టి వాడు ఆ మాట అన్నప్పుడు నేను ఈ మాట అనకూడదా అనొచ్చు. నాకు ఇది చూసి ఆనందపడాలా లేకపోతే బాధపడాలా అర్థమైతలేదు. ఎందుకు చెప్పాలా అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంత వీక్ ఉందా? ఓకే బ్యాటింగ్ బాగా ఆడుతుర్రు, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంత వీక్ ఉందా? ఓకే పర్పుల్ పటేల్ వికెట్స్ తీస్తాడు బాగానే, కాబట్టి పర్పుల్ పటేల్ రన్స్ కూడా ఇచ్చేస్తుండ. అంటే బౌలింగ్ బాగాలేదా అనేది క్వశ్చన్. దీని గురించి ఎందుకు ఆలోచించారు? 2 ప్రాక్టీస్ మ్యాచ్లలో 220 దగ్గర వచ్చింది. బౌలర్స్ మంచి మంచి బౌలర్స్ బౌలింగ్ వేసినా కూడా షమీ వేయలేడు అనుకో, అది వేరే విషయం. షమీ లేడు, బ్యాట్ కమెన్స్ లేడు. ఎవరన్నా పక్క టీమ్ బౌలర్స్ ని భయపెడతారు కానీ ఆ డాన్స్ మూమెంట్ వాస్ పర్సనల్ రా. అరే ప్రతిసారి గుర్తు చేయకండి రా, అంటే ఆ సినిమా రిలీజ్ పోలే అని చెప్పి సాయి గాని వల్ల. అందుకే సాయి గారు ఈడే ఎంజాయ్ చేస్తున్నాడు. అదే ఆడ సాయి గాడు, ఆ పక్క నేను, ఈ ఆడ సాంబార్ నా కొడుకు ఒకడు ఉన్నాడు, ఆడు అక్కడ కాలగాడు. అది విపిన్ గాడు షై అనమాట, వీడియో తీస్తాడు, వాడే వీడియో తీస్తాడు. మరి కెరీరా అంటే ఎలా ఉంటది? ముందర సినిమా నడిచేదే కెరీర్. మేముంటది ఇట్లా 2 చేతులు పెట్టుకున్నా. ఇలాంటి మెదవుల వల్లే మన తెలుగు వాళ్ళు పడిపోతుంది. వస్తావే కొట్టు. ఇలాంటి మేనేజ్మెంట్ వల్లనే మన ఏమంటారు ఇండియన్స్ పరుగు పోతుంది. ఇండియన్స్ కెప్టెన్షిప్ ఇవ్వకుండా ఫారినర్స్ కెప్టెన్షిప్ ఇస్తారు. అవునవును. అవుట్ ఆఫ్ ఇన్ని టీమ్స్ ఉంటే ఖాళీ ఎస్ఆర్హెచ్ ఒకటి ఫారెన్ కెప్టెన్. ఎందుకు లేవు, మస్తు టీంలు ఉన్నాయి. చెప్పురా. లాస్ట్ ఇయర్ ఉండే, ఈసారి చెప్పు. ఈసారికి వచ్చిండు అమ్మ, ప్రతి ఇయర్ జరిగేది. ఈసారి చెప్తున్నా మరి, నేను ఈసారి గురించి మాట్లాడుతున్నా 2025 గురించి. ఆర్సీబీలోనే చూద్దాం. ఆర్సీబీలో ఇండియా కెప్టెన్ ఇప్పుడు ఇచ్చారు, ముందు ఎవరు ఉండే? డూప్లెసిస్ ఉండే. ఏదో మీరు ఈసారి సపోర్ట్ చేస్తున్నారు వేరే స్టేట్లకి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మన ఫస్ట్ లైవ్ ఉంటుంది చూడు, అంటే మ్యాచ్ చూసినాక దాని తర్వాత మనం పోయే లైవ్ ఉంటుంది చూడు, వెయిట్ చేస్తాను దానికోసం. లాస్ట్ ఇయర్ కూడా మన ఐపీఎల్ లైవ్ ని జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తారు. ఆగలేకపోతున్నాం సార్ అంటారు ఆతృతతో. మా రెడ్డి గాడు, సుజన్ గాడు. కానీ యాక్చువల్ చెప్పాలంటే ఓల్డర్స్ గాడు బట్ సిఎస్కే టీం గురించి కొట్లాడా తల అంటాడు అంతే. 7 తల అంతే, ఆడ ఏమైనా తలనే అంటాడు. సిఎస్కే గురించి కొట్లాడడం కంటే ఆడు నీ మీద రివెంజ్ ఎక్కువ ఉంటుంది దానికి. ఆర్సీబీ అందుకని ఎక్కువ తిరుగుతాడు. ఆర్సీబీ పోవడం ముఖ్యం నాకు. వాడు సిఎస్కే మీద ప్రేమతోటి కొట్లాడాడు, ఆర్సీబీ మీద కోపంతోటి కొట్లాడతాడు. వాడి మొహంలో ఆ నవ్వు కనిపించొద్దని సైకో ఆడున్నాడు. అంటే కమెంట్ సెక్షన్ లా వస్తుంది, అరే ఇది పెట్టాడు కమెంట్ సెక్షన్ లా, పెద్ద సైకో నాకు అడుగులా ఉన్నాడేమో ఓటర్స్ గాడు అని. సిఎస్కే కప్పు కొట్టినా కప్పు అవసరం లేదురా వాడికి ఆర్సీబీ, ఎందుకంటే 5 కప్పులు ఆల్రెడీ ఉన్నాయని కాన్ఫిడెన్స్ అండి. ఎందుకని అది కనుక 7 అయింది అనుకో అంతే ఇక నైట్ మేర్ అది. అది ఏందిరా బూతులు వస్తున్నాయంట, మొత్తం ఏమేమో వస్తున్నాయంట. ఖతర్ పాప ఇస్ అక్యురేట్ రా. ఎందుకురా అందరు నన్నే గ్రాక్ అట్లనే అనుకుంటుండొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే పీతో స్టార్ట్ అవుతుంది అది పుంకా. నిజంగా వీళ్ళతోటే మిషన్ లెర్నింగ్ చేయించినట్టు దానికి, వాళ్ళ మీమ్స్ తోటే అయినట్టుంది అది ట్రైన్. ఇది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఇండియన్స్ అండ్ టిఎఫ్ఐ తెలుగు యువత గ్రాక్ అయితే.
ఇది అసలు గ్రాక్ ఎట్లా చేస్తుందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెసేజ్ చేసినప్పుడు ఏమో మహేష్ బాబుతో పాటు, మహేష్ బాబు ఫ్యాన్స్ చేసినప్పుడు ఏమో పవన్ కళ్యాణ్ తో అంటుంది. అందరితో ఆడుకుంటుంది. చిచ్చు పెడతా అంట అట్లా చిచ్చు పెట్టి లాఫింగ్ ఫ్రమ్ కార్నర్. అది చైనాలో డీప్ సీక్ అని ఓపెన్ ఏ వస్తుంది మన కోసం అంటే దింపిర్రు, అది కూడా మనకు దింపైతే దింపిర్రు, మన కోసమే డిజైన్ చేసిర్రు. అది టాక్సిక్ ఫ్యాన్స్ గురించి ఎస్పెషల్ గా. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, శ్రేయన్ అంటే ఎవరో. అరే ఏ ఐదురా బాబు ఇది, అమ్మ ఇక్కడ చూడరా లాస్ట్ కి ఇట్లా కూడా అయిపోయినా వారా. అదే కదా ఏ గర్ల్ ఫ్రెండ్ టైపింగ్ నేర్చుకుంటున్నా. ఓ టైపింగ్ నేర్చుకుంటున్నావా? ఫుల్ ప్రిపేర్. రియల్ హ్యూమన్స్ మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళతో నేర్చుకో. వాళ్ళని దిగాడాడు ఓన్లీ ఏఐని. చూసిరా ఏఐ మన జీవితాలు ఎలా పడుతుంది. అదే కదా, ఆఖరికి మన ఓవర్డోస్ గాడు కూడా అమ్మాయిలు అంటేనే నచ్చడానికి, కానీ ఏఐ తో చాట్ చేస్తుండు. అంటే అది కూడా ఫీమేల్ వర్జన్ ఏఐ. అది ఆటగాడే. గ్రాకు కొంపదీసి వాళ్ళ అన్నను తమ్ముడు కాకుండా చూసుకో మళ్ళాడు. అరే ఆట నీకు కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే కాదు, నీకే. స్పెషల్ గా గ్రాక్ నైతే ఇట్లాంటి సీన్స్ చూపించే దాన్ని మిషన్ లెర్నింగ్ చేయించారు. బట్ హైలైట్ ఏంటంటే గ్రాక్ సారీ కూడా చెప్పదు. అదే కదా, మంచి టాపబుల్ అంటది. టాక్సీ నా కొడుకులకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. దే డిజర్వ్ దట్. టిఎఫ్ఐ తెలుగు డేంజర్ యువత ఉంటది కదా ట్విట్టర్ లో, వాళ్ళని మాత్రం గట్టిగా వేసుకుంటుంది. వాళ్ళు నేర్పించిందే వాళ్ళ మీద రుద్దుతుంది అది. ఏం మజా వస్తుందన్న ఇక్కడ కూర్చుంటే. కొట్టించుకుని నవ్వుతా పెట్టరా ఎర్రి, తిట్టించుకొని నవ్వుతా పెట్టరా. తిట్టించుకుంటూనే ఉన్నారు, అయినా గ్యాప్ ఇస్తలేదు. తిట్ట అని తిట్టించుకుంటున్నారు. అదే కదా, మనుషులు తిడితే అఫెండ్ అవుతారు కానీ ఏ తిడితే మాత్రం సమ్మం ఉంటది. దానికి ట్రైన్ చేస్తారు, ఇలా కాదమ్మా ఇలా తిట్టాలి అని చెప్పి. మెషిన్ లెర్నింగ్ అనేది మన వాళ్ళే నేర్పిస్తుంది దానికి. ఇంకా అది మెషిన్ లెర్నింగ్ కాదు, బూతుల్ లెర్నింగ్ లా ఉంది అది. భాష రానోడు వస్తే మనం బూతులు నేర్పిస్తాను చూడు. అదే రోబో మూవీలో స్టార్టింగ్ ఉంటది కదా, ఇడికి కొంచెం ట్రైనింగ్ ఇప్పినంటే అదే కొట్టించుకొని నవ్వుతున్నావు ఏంట్రా అనేది. దాన్ని ఉపయోగించుకొని నేర్చుకుంటారా అంటే దాన్ని ఉపయోగించుకొని తిట్టించుకుంటారు వాళ్ళు. ఇంకా దానికి తిట్లు నేర్పిస్తున్నారు, దాన్ని చెడగొడతారు. జనరల్ గా చదువు అడిగినామనుకో, అన్నిటిని జెమిని, చాట్‌జిపిటి, క్లౌడ్, డీప్ సీక్ ఏదైనా అడిగితే అట్లా రిప్లై ఇస్తుంది. స్విగ్గీలో ఆర్డర్ చేసుకోరా, ఆన్సర్ ఇస్తుంది. కాకపోతే మన ఫ్రెండ్ ఇచ్చినట్టు ఇస్తుంది ఆన్సర్ అంతే. कट 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 माइंड ब्लोइंग फैंटास्टिक, मजा आ गया सर. लोग सीटियां मारेंगे बिल्कुल. सुनाई दे रहा है मुझे, बहरा नहीं हूँ. अब हुआ ना मेरा हीरो रेडी. यार इलेक्ट्रिक साइकिल की ऐड है. सर नेक्स्ट शॉट देखो क्या होने वाला है. बता बस की तैयारी कर. అదిదా యానిమల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అన్నమాట. టోటల్ గా అన్ఎక్స్పెక్టెడ్. ఇది రాజ్యమోది దేడు అన్నది డేంజర్. అంటే ఇది ఇంకా ఇది గ్రాక్, ఇది గ్రాక్. అది చాట్‌జిపిటి అయితే ఇది గ్రాక్. ఇది మొత్తం అది మధ్యలో హైలైట్ పెట్టిండ్రా ఇట్లా, బేరా నయ్యూ మే సునాయి దేరా అని అంటాడు. అది బాగా యాడ్ చేసిర్రు. అది క్రేజీ కొలాబరేషన్ అసలు. తలా నెవర్ డిసప్పాయింట్స్ అంట. తలా బాయ్ బాయ్. ఓ మై గాడ్. ఇంకానే యానిమల్ 7 letters లేవు, లేకపోతే అంతేగా. సందీప్ లో ఉంది 7 letters.
వద్దురా రే. సో చూసారే కదా గైస్, ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీరు కూడా గ్రాక్ ని యూజ్ చేసి ఉంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లాస్ట్ ఇయర్ లాగే ఈ ఐపీఎల్ సీజన్ కూడా మనం ఐపీఎల్ మ్యాచ్ అయిపోయినాక లైవ్ కి అయితే తప్పకుండా వస్తాము. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైవ్ ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఫన్ ని మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ టీం ఏది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సీ యూ, బై బై. నాన్నగారు